సో 'వన్ పీస్' తెలుగు డబ్ ఫైనల్లీ పట్టాలెక్కేసింది. మీరు వింటుంది నిజమే. సో ఇదైతే ఒక పెద్ద లీక్ అనమాట. మన దగ్గరికి వచ్చింది న్యూస్. అండ్ దీని గురించి నేను చాలా తెలుసుకొని మొత్తం డీటెయిల్స్‌లోకి వెళ్తే తర్వాత ఇంకా కొన్ని రివీల్ అయ్యాయి రూమర్స్. సో ఇవి రియల్ అయితే ఎలా ఉండబోతున్నాయి ఏంటని నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. బట్ బిఫోర్ దట్ మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే వీడియో ఎండింగ్‌లో మీ అందరినైతే ఒక క్వెషన్ అడిగాననమాట 'వన్ పీస్' గురించి. సో ఆ క్వెషన్‌కి మీరు ఆన్సర్ ఇస్తేనే మీకైతే నేను రిప్లై అయితే ఇవ్వగలననమాట. సో దాని గురించి ఒక మాట అయితే అదే ఇది ఖచ్చితంగా ఆ క్వెషన్ అయితే మీకు ఇంపార్టెంట్. తెలుగు డబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ ఆ క్వెషన్ ఇంపార్టెంట్. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి ఆ క్వెషన్ ఏంటో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోని అందరి కోసం షేర్ చేస్తారని. సో చాలామందికి న్యూస్ పాకుతుంది కాబట్టి. సో ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి దిగిపోతే 'వన్ పీస్' తెలుగు డబ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది చూసుకుంటే మీకు ఎపిసోడ్ 892 నుంచి అయితే రాబోతుందన్నమాట. సో మీకు అర్థమైపోతుంది ఎస్ వానో ఆర్క్ నుంచి. సో 'వన్ పీస్' వానో ఆర్క్ 892 నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ క్రంచీరోల్లో చూసుకుంటే మీకు 892 నుంచి 'వన్ పీస్' అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. బికాస్ దానికి ముందు ఉన్న ఏ ఆర్క్స్ అవైలబుల్ లేవు. ఓన్లీ వానో ఆర్క్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎగ్ హెడ్ ఆర్క్ కూడా రన్ అవుతుంది. సో ఇదనమాట 'వన్ పీస్' అవైలబిలిటీ మన ఇండియాలో చూసుకుంటే. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తీసుకొని రాలేరు. బికాస్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి రైట్స్. ఇప్పుడైతే వాళ్ళు 892 ఎపిసోడ్ నుంచి అయితే తెలుగు డబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాట్ జస్ట్ తెలుగు డబ్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ 3 లాంగ్వేజ్లో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ హిందీలో చూసుకుంటే 70 ఎపిసోడ్స్ వరకు డబ్బింగ్ అయిపోయాయంట. తమిళ్లో కూడా మీకు 10 వరకు అయ్యాయంట. అండ్ తెలుగు చూసుకుంటే ఇప్పుడే మొత్తం కాస్టింగ్ అయితే జరుగుతుందని చెప్పి రూమర్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఇదైతే మీకు త్వరలోనే రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం వీళ్ళు చెప్పే దాన్ని బట్టి చూసుకుంటే రూమర్స్ బట్టి మీకు సమ్మర్ ఎండింగ్ ఆర్ ఫాల్ స్టార్టింగ్లో అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఈ సంవత్సరంలోనే. దట్ మీన్స్ మీకు ఈ మేబీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సో ఇటువంటి మంత్స్లో అయితే వచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా కనపడుతున్నాయి. సో చూద్దాం, అది దాని గురించి అఫీషియల్ సోర్స్ వచ్చే వరకు ఆగాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ దట్ మీకు ఇక్కడ చెప్పాను కదా నాకు కొన్ని తెలిసాయని చెప్పి, అదే ఇప్పుడు ఈ డేట్ ఏదైతే ఉందో ఇది చాలామందికి తెలియదు. నాకైతే ఇది రూమర్స్ వచ్చాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక బిగ్ థింగ్ ఉంది, అది వాయిస్ యాక్టింగ్ గురించి. సో అన్నిటి గురించి నాకు తెలియదు కానీ మా తెలుగు, తమిళ్లో అయితే ఒక థింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. యాజ్ పర్ ద సోర్సెస్ అఫీషియల్ వాళ్ళు, అంటే అఫీషియల్ డబ్బింగ్ చేసే వాళ్ళని కాదు, కొంతమందిని కనుక్కున్న దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ వాయిస్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది 'వన్ పీస్' లైవ్ యాక్షన్ ఉంది చూసారా. సో 'వన్ పీస్'లో అదే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. సో ఆ లైవ్ యాక్షన్ వాయిస్ యాక్టర్స్ని వాడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు రూమర్స్ ప్రకారం. కన్ఫర్మేషన్ అయితే కాదు, వాళ్ళనే వాడుతున్నారని ఎటువంటి బల్లగుద్ది చెప్పట్లేదు. బట్ రూమర్స్ ఉన్నాయి ఏంటంటే వాళ్ళని వాడుతున్నారని చెప్పి. సో వాళ్ళని వాడితే బాగుంటుందా అంటే డెఫినెట్లీ బాగోదు. ఇన్ఫ్యాక్ట్ పెద్ద బ్లెండర్ అవుతుంది ఇది చూసుకుంటే. ఐ హోప్ వాళ్ళని వాడకూడదని. అండ్ ఈ రూమర్ ఫాల్స్ అవ్వాలని కోరుకుందాం మనం అందరం. ఎందుకంటే 'వన్ పీస్' లైవ్ యాక్షన్లో చూసుకుంటే మీకు అక్కడ క్యారెక్టర్కి సెట్ అవ్వాలని చెప్పి వాళ్ళకి తగ్గట్టుగా వాయిస్ యాక్టర్ చేసుకున్నారు. బట్ ఇక్కడ యానిమేలో చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. గూఫీ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళ కామిక్ టైమింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో లైవ్ యాక్షన్లో ఉన్న వాయిస్ యాక్టర్ని తీసుకొచ్చి యానిమేకి పెడితే అసలు సెట్టే కాదు. అండ్ అది ఫాల్స్ రూమర్ అవ్వాలని కోరుకుందాం. రూమర్ అయితే నిజం కాకూడదని కోరుకుందాం ప్రతి ఒక్కరం. సో అదైతే బిగ్ బ్లెండర్ అవుతుంది రియల్ అయితే మాత్రం. అండ్ ఇప్పుడు ద మెయిన్ థింగ్, సో 892 నుంచి రిలీజ్ అంటున్నావు కదా బ్రో తెలుగు డబ్బు. సో మనం ఏం చేయాలి, దీనికి ఏంటి పరిష్కారం ఏంటి? ఇప్పుడు చాలామంది 'వన్ పీస్' చూడాలనుకున్నా కానీ 892 నుంచి స్టార్ట్ అవుతుంది కదా బ్రో, మేము ఎలా చూస్తాం వాన్ ఆర్క్, దానికి ముందు జరిగినండి మాకు తెలియకపోతే అసలు ఇది ఏం అర్థం అవుద్ది, ఎలా చూడమంటావు 892 నుంచి, ఇది సిల్లీ కదా అని చెప్పి చాలామంది అంటారు. ఐ నో ఇది సిల్లీయే. బట్ క్రంచీరోల్ దగ్గర ఉన్న రైట్స్ అయితే అంతే ఉన్నాయి ప్రస్తుతానికి. 'వన్ పీస్' ఇండియాలో క్రంచీరోల్ రైట్స్ మాత్రం ఓన్లీ వాన్ ఆర్క్ నుంచి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ప్రీవియస్ ఎపిసోడ్స్ వాళ్ళు తేవాలంటే డబ్బులు పెట్టి రైట్స్ అయితే కొనాలి. వాళ్ళు అది చేయాలంటే వాళ్ళకి మనం సపోర్ట్ చూపించాలి. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు రీజనల్ డబ్బు తీసుకొని రావడానికి ద బిగ్ రీజన్ కూడా ఇదే. ఎందుకంటే ఇప్పుడు 'వన్ పీస్' రీజనల్ డబ్స్ లైక్ తెలుగు, తమిళ్, హిందీ రిలీజ్ అవుతాయి. సో రిలీజ్ అయినప్పుడు దానికి చాలా సపోర్ట్ అయితే వచ్చిందనుకో, చాలా మంది నుంచి ఎంకరేజ్మెంట్ దక్కిందనుకో, సో వాళ్ళకప్పుడు అనిపిస్తుంది సో చాలా సపోర్ట్ చూపిస్తున్నారు. సో ఫస్ట్ 900 ఎపిసోడ్లు కూడా మనం రిలీజ్ చేసేసి వాటికి కూడా డబ్బింగ్ చేసేస్తే వాళ్ళే చూస్తారు, మనకు సపోర్ట్ వస్తుంది, మనకు మనీ కూడా వస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే దీని డబ్బింగ్ అనేది రిలీజ్ అయినప్పుడు 892 నుంచి అయినా కానీ ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఎస్పెషల్లీ దాని సబ్స్క్రిప్షన్ తీసుకొని సపోర్ట్ చేయండి భయ్య క్రంచీరోల్కి. ఇప్పటికీ టెలిగ్రామ్లో వేల మంది చూస్తున్నారు తప్ప అక్కడ క్రంచీరోల్కి అంత సపోర్ట్ ఇవ్వట్లేదు. ఐ హోప్ మీరు అందరూ దానికి సపోర్ట్ ఇచ్చి
తెలుగు డబ్ని ఎంకరేజ్ చేస్తే వన్ పీస్ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో బ్రో ఎలా బ్రో మరి మాకు ఏంటి పరిస్థితి, ఒకవేళ అది వచ్చే వరకు ఆగాల, ఈలోపు ఒకవేళ స్టోరీ అర్థం కావాలంటే 892 నుంచి అర్థం చేసుకోవాలంటే మేము ఏం చేయాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో దానికైతే మనం ఏం చేయలేం, దానికి ఎప్పటికిప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఎవ్రీ ఎపిసోడ్ని చాలా కష్టం. కానీ నేనైతే మీకు ఒకటైతే చెప్తానమాట. యాజ్ ఏ సైడ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో, ఈ వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పా, మీ అందరూ ఒక బిగ్ క్వశ్చన్ ఉందని చెప్పి అదే అనమాట. సో వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలా? ఆర్క్ వైజ్ అంటే లైక్ ఇప్పుడు ఈస్ట్ బ్లూ ఆర్క్ ఉంటే అది కావచ్చు, ఆరు స్కైపియా ఆర్క్ కావచ్చు, మనకి సో ఇలా ఆర్క్స్ అయితే డిఫరెంట్ ఆర్క్స్ ఉంటాయి. కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్, 100 ఎపిసోడ్స్, 50 ఎపిసోడ్స్, సో ఇలాగ అన్నీ కలిపి ఆర్క్స్ ఉంటాయి. సో నేను ఆర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్క్ వైజ్. సో ఒక ఆర్క్ అంతా ఇలా జరుగుతుంది, ఈ ఆర్క్లో ఈ మెయిన్ క్యారెక్టర్స్ ఫాలో అవుతాయి. సో ఎపిసోడ్ కాకుండా ఒక ఆర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఒక అరగంట గంటలోపు మీకు అదైతే అర్థమవుతుంది. ఆ స్టోరీ అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఎందుకంటే ఆ ఆర్క్లో ఈవెంట్స్ అయితే జరిగాయి, అండ్ ఇలా జరిగింది, ఈ క్యారెక్టర్ షైన్ అయ్యాయి, తర్వాత ఆర్క్లో ఇలా జరిగింది, ఇదయ్యింది అని చెప్పి. సో ఇలాగ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మొత్తం నీట్గా అయితే అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వానో ఆర్క్ అంటే ఇప్పుడు 891 వరకు వేరే ఆర్క్ అయితే రన్ అవుతుంది, 892 నుంచి వానో అయితే రన్ అవుతుంది. సో ఆ వానో ఆర్క్ వరకు మిగతా ఆర్క్స్, ప్రీవియస్ ఆర్క్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, సో మీరు ఈ ఆర్క్స్ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు వానో వరకు చూసుకుంటే. సో ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటి? మీకు ఆర్క్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కావాలా లేదా అని చెప్పి మీరైతే కింద కామెంట్స్లో తెలపండి. అట్ ద సేమ్ టైం ఒక పోల్ కూడా పెట్టబోతున్నాను, ఆ పోల్లో కూడా ఆన్సర్ ఇస్తే దాన్ని బట్టి ఉంటుంది ఏంటని చెప్పి. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. మనం నెక్స్ట్ కలుద్దాం. బాబాయ్.